అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా 26వ మహాసభల్ని ఈ నెల 20, 21, 22 తేదీల్లో చారిత్రాత్మకమైనటువంటి భీమవరం పట్టణంలో పెద్ద ఎత్తున జరపాలని నిర్ణయించాం. సిపిఎం పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాసభల్ని నిర్వహిస్తుంది. 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి కృషిని, ప్రజల కోసం చేసినటువంటి సేవని సమీక్ష చేసుకుని రాబోయే 3 సంవత్సరాల కాలంలో ప్రజలకి మరింత సేవ చేసే కార్యక్రమాల్ని, ప్రజా సమస్యల మీద పనిచేసే కార్యక్రమాల్ని రూపొందిస్తాం. అలాగే ఫిబ్రవరి 2, 3, 4 తారీఖుల్లో రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతాయి. ఏప్రిల్ నెలలో మొదటి వారంలో ఆల్ ఇండియా మహాసభలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మధురైలో జరుగుతాయి. భీమవరంలో నిర్వహించే జిల్లా మహాసభల సందర్భంగా 20వ తేదీన, ఈ నెల 20వ తేదీన బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శనని, బహిరంగ సభని నిర్వహిస్తున్నాం. ఇది విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి శతవర్ధంతి సంవత్సరం. ఈ శతవర్ధంతి ముగింపు సందర్భంగానే ఈ వేలాది మందితో ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకి జిల్లా ప్రజానీకం అంతా కూడా ఘనంగా నివాళులర్పించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 21, 22 తేదీల్లో మహాసభలు జరుగుతాయి. జిల్లా అంతటి నుంచి, అన్ని మండలాలు, పట్టణాల నుంచి ఎంపికైనటువంటి ప్రతినిధులు, నాయకులు హాజరవుతారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, విభజన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలి అంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేది ఈ మహాసభలో ఒక ప్రధానమైనటువంటి కోరికగా మేము ప్రభుత్వాల ముందు ఉంచుతాం. అలాగే పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా అమ్మేస్తుంది. 32 మంది ప్రాణత్యాగ ఫలితం. వేలాది మంది రైతులు తమ భూముల్ని ఆ రోజున విశాఖ ఉక్కు కోసం ఇచ్చారు. లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కుని అమ్మేయటానికి ప్రయత్నం చేయటం అంటే దారుణమైనటువంటి విషయం. అంచేత విశాఖ ఉక్కుని అమ్మొద్దు, విశాఖ ఉక్కుని ఆంధ్రుల హక్కుగానే ఈ విభజన రాష్ట్రంలో మిగిలినటువంటి ఏకైక పెద్ద పరిశ్రమగా, ప్రభుత్వ రంగ పరిశ్రమగా కాపాడాలి అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి కోరికగా ఈ మహాసభల్లో మేము ప్రజల ముందు ఉంచుతాం. ఈ కాలంలో సిపిఎం పార్టీ దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో ప్రజా సమస్యల మీద విశేషమైనటువంటి కృషిని గతంలో లాగే ఈ 3 సంవత్సరాల కాలంలో చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాన సమస్య అయినటువంటి కాలుష్యం, ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి, రోగాల్ని పెంచుతున్నటువంటి కాలుష్యానికి వ్యతిరేకంగా ఈ కాలంలో కూడా పెద్ద కృషిని చేసాం. రాబోయే రోజుల్లో ఈ కృషిని మరింత పెంచుతాం. రైతాంగం యొక్క సమస్యల మీద ఈ కాలంలో రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని, బకాయిలు చెల్లించాలని, రైతులు, పేద రైతులు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాలని, పంటలకి న్యాయమైనటువంటి ధరలు ఇవ్వాలని కాలంలో మంచి కృషిని చేశాం. ఆక్వా రైతుల యొక్క సమస్యల్ని, రొయ్యలు, చేపల రైతుల యొక్క సమస్యల్ని ప్రభుత్వాలు పట్టించుకొని పరిష్కరించాలి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆక్వా రంగం ద్వారా ఆదాయాన్ని పొందటమే కాదు, ఆ రంగం సంక్షోభంలో ఉంది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వారి సమస్యలను పరిష్కరించాలని కూడా ఈ కాలంలో ఆక్వా రైతు సంఘాలతో కలిసి పెద్ద కృషిని చేసాం. వారికి విద్యుత్ రాయితీ కొనసాగించాలని డిమాండ్ చేసాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.